నైపుణ్యాలలో కాదు, తర్వాత పోరాటాలలో కాదు, కేవలం రాజకీయ వాటాలలో మేము వెనుకబడి ఉన్న మాట నిజమే. కానీ ముమ్మాటికి నువ్వు సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నావు, కానీ మేము అదే సమస్యలలో ఉన్నాం. మేము ఇంతకాలం అదేంటి 78 సంవత్సరాల స్వతంత్రంలో ఇక మా బతుకులు మారుతాయి, ఈయన నమ్మినం, ఆయన నమ్మినం, ఈయన నమ్మినం, ఆయన నమ్మినం, నమ్ముతూ వచ్చినాం. తర్వాత ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. రాష్ట్ర ఆవిర్భావంలో కూడా ఉద్యమాలు ఏ నినాదాల కోసం, ఏ హక్కుల కోసం, ఏ పోరాటం కోసం సిద్ధించిందో ఆ పోరాటాల వైపు మీరు ఆ సమస్యలను మీరు నివారించకుండా మీరు మరింత సమస్యలుగా మారినటువంటి మీరు మా సమస్యలు ఎట్లా తీరుస్తారు? కోటాను కోట్ల భూమి, నీ పుస్తల తాడు రేట్ ఎంత? కోట వజ్రాలది. నేను ఇప్పుడు కాదు, దాదాపుగా ఎప్పుడో మాట్లాడిన మీ బంగారాలు చాలా బంగారాలు కదా. వాళ్ళ హస్బెండ్ బిజినెస్ మ్యాన్ అంటుంది కదా దానికి. ఇప్పుడు మేము ఉద్యమం చేసిన టైంలో ఆమె తెలంగాణలో లేదు. మేము ఉద్యమాలలో ఉన్నాం, సంపూర్ణ ఉద్యమాలలో. మేము ఎక్కడ పడితే అక్కడ ఓ కవి సభ జరిగితే, తర్వాత ఆర్ట్స్ కాలేజీల, తర్వాత జిల్లాలు, మండలాలు, ఎక్కడ ఉద్యమం జరుగుతుందంటే కాలుకు బల్పాలు కట్టుకొని తిరిగినాం, కంప్లీట్ తిరిగినాం. మరి మేం భార్యాభర్తలం కూడా అట్లనే తిరిగినాం. మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉద్యమ నాయకులు కూడా అట్లా తిరిగిరు. మరి వాళ్ళు ఎందుకు వ్యాపారాలు చేయలేదు? మీరు అంత తొందరగా ఈ 10-12 ఏళ్ళల్లో కోటాను కోట్లకు పడిగెత్తారు. మరి మేమెందుకు ఇంకా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితులల్లో చాలా అధ్వాన పరిస్థితులలోకి వెళ్ళిన ఉద్యమ నాయకుల గురించి మరి మేమెందుకు అట్లా సంపాదించుకోలేకపోయినాం? నీకు ఒక్కదానికి అట్లా ఎట్లా సాధ్యమైనాయి? నీ ఆస్తులు ఇవాళ ఎట్లా వచ్చినాయి? ఇవాళ ఎన్ని కార్లు, ఎంత నీ ఇల్లు ఉద్యమం, నీకు అప్పుడు ఇల్లు లేదు. ఇల్లు ఉంటే ఎవరికైనా సంతోషమే. నీ ఇల్లు ఉన్నందుకు మాకు రాగద్వేషాలు ఏం లేవు. నీ ఇల్లు మా దళిత వాడలలో లేదు, మా బీసీ వాడకట్లలో లేదు. నువ్వు ఎంత అది క్లాస్ ఏరియాలో కనీసం చెంచడు భూమి కొనుక్కోలేము. ఎప్పుడు మధ్యతరగతి స్థలాలలో కూడా మాకు భూమే లేకుండా చేసిరు మీరు. నీవు ఎంత ధరకల్లా దాదాపుగా ఒక గజం లక్షల ఖరీదు చేసేటువంటి స్థలము. తర్వాత ఆ భవంతి విలువ ఎంత? మరి ఓ వ్యాపారం చేస్తే అవన్నీ ఎట్లా సాధ్యమైతే?